ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి తన అమూల్యమైనటువంటి రక్తమును కల్వరి శిలువలో కార్చి మనల్ని పరిశుద్ధపరుస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి మరొక పేరు పెండ్లి కుమారుడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 5వ వచనం చూస్తే, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును అనే మాటలు మనం చూడొచ్చు. అవును ప్రియులారా, పెండ్లి కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే పెండ్లి కుమార్తె ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి ఒక విశ్వాసి లేదంటే విశ్వాసుల సమూహమును లేదా సంఘమునే పెండ్లి కుమార్తెతో పోల్చవచ్చు ప్రియులారా. ఈ మాటలు మనం చూసినప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు, అవును, పెండ్లి కుమారుడు తను వివాహం చేసుకొనబోయేటువంటి పెండ్లి కుమార్తెను గురించి చూసి చాలా సంతోషిస్తాడు. కారణం ఏంటంటే తన జీవితంలోనికి మరొక భాగస్వామి రాబోతుందని, తను ఒక కుటుంబంగా కట్టబడుతున్నానని, తన ప్రేమను తన యొక్క అనురాగాన్ని పంచుకోబోతున్నటువంటి మరొక ప్రాణి నా జీవితంలోనికి రాబోతుంది అనేటువంటి సంతోషంతో అతను ఉంటాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనల గురించి సంతోషించేటువంటి స్థితిలో మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తు ఒక వరుడుగా వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ ప్రభు చూపిస్తున్నట్లుగా నీ దేవుడు నిన్ను గురించి సంతోషించేటట్లుగా స్థితిలో ఉండాలి. కానీ మానవుని యొక్క జీవితాన్ని చూస్తే దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితి, తను ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత పట్టబడినటువంటి స్థితిలో ఉండి అపవిత్రమైనటువంటి స్థితిలో విశ్వాసులు ఉన్నాడు పిల్లలు. ఒక కన్యకను చేసుకోవాలని పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే ఆశపడతాడో, ఏ కలంకము, ఏ ముడత, ఏ అపవాదు లేనటువంటి ఒక స్త్రీ నా జీవితంలోనికి రావాలి అని పెండ్లి కుమారుడు ఆశపడతాడో, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన పరిశుద్ధుడి కాబట్టి ఆయన వివాహము చేసుకొనబోయేటువంటి ఒక విశ్వాసి లేదా సంఘము కూడా పవిత్రురాలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు పిల్లలు. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చూస్తే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని అంటాడు. అవును, పెండ్లి కుమారుడు తను వివాహం చేసుకొనబోయేటువంటి పెండ్లి కుమార్తెను చూసిన తర్వాత నుంచి ఆమె మీద ప్రేమను పెంచుకుంటాడు. ఆమె పట్ల తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అలాగే క్రీస్తు కూడా మనము ఆయనతో సహవాసం ఉండాలని, ఆయనలో సగభాగం ఉండాలనేటువంటి ఆలోచనతోనే సంఘమును ప్రేమించి లేదంటే విశ్వాసుని ప్రేమించి ఆ విశ్వాసులో ఎటువంటి కలంకమైనను, ఎటువంటి ముడత అయినను, ఎటువంటి అపవిత్ర అయినను, మరి అటువంటిది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తాను అప్పగించుకొనెను అనే మాట చూడొచ్చు. అవును ప్రియులారా, మనమందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటే దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఆయన వధువుగా మనమందరం ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆయన కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడు పిల్లలు. ఆ రక్తమే ద్వారానే మనలను పరిశుద్ధపరిచి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాన్ని, కలంకాన్ని, మడతను, మచ్చను తీసివేసి ఆయనతో ఐక్యం కావాలనేటువంటి ఆలోచనతోనే ఆయన శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడు పిల్లలు. మరి ఎవరైతే ఆయనతో సహభాగి కావాలని కోరుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క జీవిత భాగస్వామిగా ఉండాలని, వధువుగా ఉండాలని కోరుకుంటారో వారందరికీ కూడా ఆ రక్తంలో కనగబడేటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుకనే ప్రభు ఒక ఉపమానాన్ని తెలియపరిచారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. బుద్ధిగల కన్యకలు వరుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటువంటి స్థితిలో ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకలు వరుడు వచ్చిన తర్వాత మనం చూడొచ్చులే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు పిల్లలు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా ప్రభువు ఎప్పుడు వచ్చినా సరే ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి స్థితిలో ఉండాలి. ఈ లోకంలో ఒక వివాహము జరగబోతుందంటే వధువు వరుణ్ణి ఎప్పుడు ఎదుర్కొందామా అని ఆశ కలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి పరిశుద్ధమైనటువంటి వాడిగా ఎల్లప్పుడూ కూడా తన యొక్క జీవితంలో పరిశుద్ధతను కొనసాగిస్తూ దేవుని కొరకు నిరీక్షణ కలిగినటువంటి స్థితిలో మందమతులు కాకుండా, నిర్లక్ష్యము లేకుండా విశ్వాసంలో కానీ ప్రార్థనలో కానీ ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే బుద్ధి లేనటువంటి కన్యకలు ఏ విధంగా అయితే సిద్ధపాటు లేనటువంటి స్థితిలో, నిర్లక్ష్యం కలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారు విడిచిపెట్టబడ్డారు ప్రియులారా. అలాగే క్రీస్తు రాకడకు సిద్ధపడనటువంటి వారుగా ఉన్నట్లయితే మనము కూడా విడవబడతాం. ఒక వివాహము జరగబోతుందని అంటే పెండ్లి కుమార్తె కొద్ది రోజుల ముందే వివాహానికి సిద్ధపడుతుంది. అలంకరణలో కానివ్వండి లేదా ఇతరితర పనుల్లో కానివ్వండి, ఆ యొక్క వరునికి నేను శ్రేష్టమైనటువంటి దానిగా కనపడాలి,
వరుడు నన్ను అధికంగా ప్రేమించేదానిలాగా నేను కనపడాలని ఏ విధంగా అయితే సిద్ధపడుతుందో అలాగా ప్రభు రాకడ కూడా మనం అందరం పరిశుద్ధులుగా ఉండి సిద్ధపడాలి పిల్లలు. కాబట్టి ఆయన వరుడుగా రాబోతున్నప్పుడు మనము విశ్వాసి కానీ సంఘము కానీ వధువుగా ఎలా సిద్ధపడుతున్నాము అనేది ఆలోచన చేయాలి. అందుకనే ప్రభువుకు ఉన్నటువంటి పేరు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు వచ్చేటువంటి సమయానికి పెండ్లి కుమార్తెలుగా మనం సిద్ధపడితే ఆయనతో ఉంటాం, విడవబడతాం. కాబట్టి ఆయనకు రాకడ కొరకు సిద్ధపడదాం. పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే సిద్ధపడిందో అలా సిద్ధపడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, మీరు పెండ్లి కుమారుడిగా ఈ లోకంలోనికి రెండవ రాకడలో వచ్చినప్పుడు నేను పెండ్లి కుమార్తెగా మేము అందరం కూడా మీరు కొరకు సిద్ధపడేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.